అండి పల్లెటూరు శ్రీను గారు. నమస్తే అండి సంపత్ గారు. శ్రీను గారు, ఈరోజు ఫిబ్రవరి 14 కదా, ఈరోజు ప్రత్యేకత ఏమిటండి? ఈరోజు ప్రత్యేకత అందరికీ తెలిసినటువంటి అంశమే సంపత్ గారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగానే కాకోకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఫిబ్రవరి 14ను ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారండి. వాలంటైన్స్ డేగా జరుపుకుంటారు. వాలంటైన్స్ డేగా. సరే, మరి ఈ ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డేగా జరుపుకుంటున్నారు కదా, ఇది దీనికి ఆద్యం ఏమిటి? ఇది ఎందుకు జరుపుకుంటారు? ఆద్యుడు, ఈ ఆద్యము ఆద్యుడు. ఈ వాలంటైన్స్ డే జరుపుకోవడానికి ఆద్యుడు ఎవరు అని అంటారు. ఏం లేదు సంపత్ గారు, రోమ్ నగరంలో ఒక ప్రవక్త ఉండేవాడు. ప్రవక్త అంటే ఏమిటి శ్రీను గారు? ప్రవక్త అంటే సందేశాలు ఇవ్వడం. మసీదులో ఒక ప్రవక్త ఉంటారు, చర్చిలో ఒక ప్రవక్త ఉంటారు, దేవాలయంలో ఒక ప్రవక్త ఉంటారు. ప్రవక్త యొక్క పని ఏమిటి తెలుసా? చెప్పండి. ప్రవక్త పని ఏమిటి? ఎప్పుడు కూడా మంచి సందేశాలు ఇవ్వడం. అట్లా రోమ్ నగరంలో ఒక వాలంటైన్ అనేటటువంటి ఒక ప్రవక్త ఎప్పుడు కూడా యువతకు సందేశాలు ఇస్తూ ఉండేవాడు. ఎలాంటి సందేశాలు? ప్రేమకు సంబంధించినటువంటి సందేశాలు ఇస్తూ పక్కదారి పట్టిస్తూ ఉండేవాడు, అంటే తప్పుదో పట్టిస్తూ ఉండేవాడు. ఏంటి ఈ మంచి మంచి సందేశాలు ఇస్తూ, ఎవరికి? యువతకు ప్రేమ సందేశాలు ఇస్తూ యువతను పక్కదారి పట్టిస్తూ ఉంటే, ఈ రోమ్ నగరాన్ని పరిపాలన చేస్తున్నటువంటి చక్రవర్తి క్లాడియస్ ఈ క్లాడియస్ ఏం చేసేవాడంటే, తన కుమార్తె వాలంటైన్ అభిమానిగా మారిపోయింది. ఎప్పుడు కూడా వాలంటైన్ ని అనుకరిస్తూ ఉండేది, వాలంటైన్ యొక్క సందేశాలను ఎప్పుడు వింటూ ఉండేది. వీలైతే పక్కదారి కూడా పట్టడానికి సిద్ధమయ్యేది. క్లాడియస్ కుమార్తె స్టార్ట్. తన కుమార్తె గాడి తప్పుతుందని గ్రహించినటువంటి క్లాడియస్ దీనికి కారకులైనటువంటి వారిని ఉరి తీస్తే సరిపోతుందని గ్రహించినటువంటి క్లాడియస్ వెంటనే వాలంటైన్ ని మరణదండన విధించాలని అనుకొని ఫిబ్రవరి 14వ తేదీన బహిరంగంగా ఉరి తీయించాడు. ఉరి తీసిన తర్వాత 2 దశాబ్దాల తర్వాత, అంటే 20 సంవత్సరాల తర్వాత, అప్పటి రోమ్ పోప్ అయినటువంటి పోప్ గెలాసియన్ చక్రవర్తి ఆయన, ఆ చక్రవర్తి వాలంటైన్ ని ఉరి శిక్ష ఏ రోజైతే విధించారో ఆ రోజును ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునేలా ప్రకటించారండి. ప్రకటించిన తర్వాత అది చిన్న చిన్నగా ఖండాంతరాలకు వ్యాప్తి చెంది అన్ని దేశాలలో ప్రేమికుల దినోత్సవం జరుపుకునేలా విశ్వవ్యాప్తమైందండి. చాలా మంచి విషయం తెలియజేశారండి శ్రీను గారు. ధన్యవాదాలండి. ధన్యవాదములండి మీకు కూడా సంపత్ గారు.